హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. సో టుడే కూడా ఒక న్యూ జాబ్ అలర్ట్తో మీ ముందరికి రావడం జరిగింది. జాబ్ లొకేషన్ ఎక్కడ, జాబ్ పొజిషన్ ఏమిటి, క్వాలిఫికేషన్ ఏముండాలి, ప్యాకేజ్ ఏ రేంజ్లో ఉంటుంది, ఓకే, ఇవన్నీ కూడా జాబ్ డిస్క్రిప్షన్తో పాటు మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, సో అంతకుముందుగా ఫస్ట్ టైం మన యొక్క ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేసినట్లయితే మరిన్ని అప్డేట్స్ అనేది మీ మొబైల్కి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? యా, చూడండి, జాబ్ రోల్ వచ్చేసి మనకి అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ అంటే ట్యాక్సేషన్. కంపెనీ చూసుకుంటే మనకి కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్. సో ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మనకి 3 years నుంచి 7 years మధ్యలో ఉండొచ్చు అని చెప్తున్నారు. పర్ ఇయర్ మన యానం చూసుకున్నట్లయితే 2,50,000 నుంచి 3,75,000 వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, లొకేషన్ చూసుకుంటే మనకి హైదరాబాద్, సికింద్రాబాద్లో ఈ లొకేషన్స్ అని ఉన్నాయని చెప్తున్నారు. ఓకే, జాబ్ హైలైట్ చూసుకుంటే ఎంబీఏ, ఎంకామ్, సిఏ, ఐసిడబ్ల్యూఏ, బీకామ్, బీబీఏ వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్తున్నారు. ఇమీడియట్ జాయినర్ ఆర్ మోర్ ప్రిఫర్డ్. ఇమీడియట్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అని చెప్తున్నారు. వెల్ వర్స్డ్ ఇన్. ఓకే, సో ఇక్కడ అప్లై బటన్ ఉంది కదా, ఇక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటాయి కదా. ఓకే, జాబ్ డిస్క్రిప్షన్ చూద్దాం ఏమి ఇచ్చారు. అకౌంట్స్, వోచరింగ్, వెరిఫికేషన్, రీకన్సిలేషన్ ఆఫ్ లెడ్జర్ రిపోర్ట్స్, ఐటీ టీడీఎస్ డిడక్షన్స్ అండ్ ఈటీడీఎస్ రిటర్న్ ఫైలింగ్. ఈ రిటర్న్ ఫైలింగ్ ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ, టీడీఎస్, పిఎఫ్, ఈఎస్ఐ, పీటీ, ఎంసీఏ. ప్రిపరేషన్ ఆఫ్ రిపోర్ట్స్ అండ్ స్టేట్మెంట్స్, అటెండింగ్ ఇన్ రిలేటెడ్ అదర్ ఆఫీసెస్ ఫర్ ఆడిట్స్ అండ్ చూడండి, ఇవన్నీ కూడా జాబ్ డిస్క్రిప్షన్లో ఇచ్చున్నారు. వీటి మీద మీరు వర్క్ చేసుకున్నట్లయితే ఇమీడియట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. డిజైర్డ్ క్యాండిడేట్ చూసుకుంటే ఎంఎస్ ఆఫీస్ అండ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ కంపల్సరీ వచ్చి ఉండాలి విత్ ఫార్ములాస్తో, ఇన్క్లూడింగ్ టాలీ, ఎస్ఏపి కూడా వస్తే మంచిదని ఇక్కడ ఇచ్చున్నారు. ఓకే, ఎక్స్పీరియన్స్ 3 to 7 years ఉండాలి. క్వాలిఫికేషన్ ఎంబీఏ, ఎంకామ్, సిఏ ఇచ్చారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ సెండ్ దేర్ రెజ్యూమ్ టు, ఈ రెజ్యూమ్కి ఇవన్నీ చెప్తున్నారు. ఎవరైతే ఇంట్రెస్టెడ్స్ ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా ఈ రెజ్యూమ్కి మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, యూజీ, అండర్ గ్రాడ్యుయేషన్, బీకామ్ ఇన్ ఎనీ స్పెషలైజేషన్ ఉండొచ్చు అని చెప్తున్నారు. కీ స్కిల్స్ చూసుకుంటే మనకి ఆడిట్, టీడీఎస్ క్యాలిక్యులేషన్, జిఎస్టీ, అడ్వాన్స్డ్ ఎక్సెల్, టాక్సేషన్, టీడీఎస్ రిటర్న్స్, ఇవన్నీ కూడా మినిమం తెలిసి ఉండాలి అనేది క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. ఇలాంటి న్యూ జాబ్ అలర్ట్స్తో మీ ముందరికి ఇంకా రావడం జరుగుతుంది. ఎవరైతే జాబ్స్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటారో కంపల్సరీగా వారు naukri.comలో కానీ, indeed.comలో కానీ, shine.comలో కానీ మీ యొక్క రెజ్యూమ్స్ అప్లోడ్ చేసుకుంటూ ఉండండి. ఆటోమేటిక్గా మీ రెజ్యూమ్స్ డిస్క్రిప్షన్ బట్టి ఆటోమేటిక్గా మీకు కాల్స్ అనేది రావడం జరుగుతుంది. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టాలీ లోకేష్.